ఏపీ ప్రజల గుడ్ న్యూస్. త్వరలో మరో 2 గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు రానున్నాయి. ఈ మేరకు విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ ఏడీసీ టెండర్లు పిలిచింది. ఆన్లైన్ టెండర్ల దాఖలుకు మార్చి 21 వరకు గడువు ఇచ్చింది. మార్చి 24న సాంకేతిక బిడ్లు, 27న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నారు. అమరావతి విమానాశ్రయం నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించబోయే విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో శ్రీకాకుళం నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలోనూ కేంద్ర బృందం సభ్యులు మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో భూములను పరిశీలించారు. విమానాశ్రయాలు ఉన్న ప్రాంతాలను ఏవియేషన్ హబ్లుగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని ఏపీ ఏడీసీ సూచించింది. అలాగే వైమానిక, రక్షణ రంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను విశ్లేషించాలని పేర్కొంది. ఈ 2 ఎయిర్పోర్ట్లు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో విమానయాన సేవలు మరింత విస్తరించి వాణిజ్య పరిశ్రమలకు పెరుగుదల తథ్యం. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రానికి అంతర్జాతీయ విమానయాన రంగంలో ప్రముఖ స్థానం దక్కే అవకాశం ఉంది. తెలంగాణలోని చేనేత కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు 33 కోట్ల రుణమాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి 1 లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాల మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిన్న రుణమాఫీ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ తయారీ రంగం కూడా ఉంది. సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో 20,000 మంది వరకు చేనేత కార్మికులు ఉంటారు. పోచంపల్లి, గట్టుప్పల్, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరల వ్యాపారం అధికంగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ సుమారు 40 పైగా సొసైటీలు ఉండగా వాటిలో వేలాది మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ హోలీ సందర్భంగా డీఏ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 8వ పే కమిషన్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే డీఏ అలవెన్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది హోలీ పండుగ నాటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ 2025 నుంచి 8వ పే కమిషన్ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఫిట్మెంట్ విషయంలో గతంలో కన్నా ఎక్కువగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమిషన్ టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ విషయంలో కూడా పలు సూచనలు చేశారు. ఈసారి గతంలో నమోదైన గణాంకాలతో పోలిస్తే డీఏ 2% పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఏ 53%గా ఉంది. ఒకవేళ 2% పెరిగితే ఇది 55%కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రతి ఏడాది మార్చిలో ఈ డీఏ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కను చూస్తే ఈ నెలలో డీఏ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా పండుగల సందర్భంగా ఈ డీఏ ప్రకటన చేస్తారు. ఈ నేపథ్యంలో హోలీ పండుగ నేపథ్యంలో శుభవార్త వస్తుందని ఆశిస్తున్నారు. జీఎస్టీ ధరలతో సతమతమవుతున్న వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే జీఎస్టీ ధరలు తగ్గుతాయన్నారు. జీఎస్టీ రేట్లను త్వరలో తగ్గిస్తామని, ట్యాక్స్ స్లాబ్లను రేషనలైజ్ చేస్తామని పేర్కొన్నారు. ధరలను హేతుబద్ధీకరించే పని దాదాపు పూర్తయిందని చెప్పారు. కమిటీల పని సమీక్షించి తుది నిర్ణయం కోసం జీఎస్టీ కౌన్సిల్కి తీసుకువెళతామని వివరించారు. జీఎస్టీ రేటు తగ్గింపులు, స్లాబ్ల సంఖ్యపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్టు జీఎస్టీ సవరణలు ఉండేలా చూస్తామని తెలిపారు. ప్రస్తుత రేట్లు 2017లో పరోక్ష పన్ను సంస్కరణను ప్రవేశపెట్టినప్పుడు ఉన్నదానికంటే తక్కువగా ఉన్నాయని అన్నారు.